What are you doing? Wait and watch. Please, can you tell me now what's happening? నా ఇన్ని సంవత్సరాల ఆశ, ఏంటది? నాకు రాబోయే పిల్లం ఎలా ఉండాలని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్గా రెడీ చేసి ఉంచాను. దేనికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషనా? డోంట్ యు ఫీల్ ఎంబారస్డ్? మీకు అసలు సిగ్గనిపించట్లేదా? నా భార్య దగ్గర నేను ఏం ఎదురు చూస్తున్నానని భార్య దగ్గరే కదా చెప్తున్నాను. ఇందులో ఎందుకు సిగ్గు? మీకది లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్. ఇందుకే సిగ్గుపడితే ఎలా? చూడాల్సింది చాలా ఉన్నాయి. కూర్చో. ఐమ్ శక్తి. దిస్ ఇస్ ఫర్ మై బిలవ్డ్ వైఫ్ మిస్సెస్ శక్తి. ఇది మన లైఫ్ అనాలిసిస్, ఫ్యూచర్ ట్రాన్స్ఫర్మేషన్, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నా వయసు 29, నీ వయసు 27. ఇప్పుడు నుండి మన ఉద్యోగానికి వెళ్ళామంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు నా టేక్ హోమ్ 77K, నీది 1L అనుకుందాం. స్టేజ్ 1, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ థింగ్స్. స్టేజ్ 2, ఎవ్రీ 5 years వీఆర్ ప్లానింగ్. స్టేజ్ 3, టెక్నికల్ డెవలప్మెంట్, టెక్నికల్ లెర్నింగ్, హౌ టు అడాప్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ. స్టేజ్ 4, ఇన్ కేస్ మన ఇద్దరిలో ఎవరైనా ఆన్సైట్ వెళ్ళాల్సిన అవసరం ఉంటే లాస్ట్ స్టేజ్, స్టేజ్ 5. ఇలాగే సాగితే మన 60 ఏళ్ళకి మన క్యాష్ బ్యాలెన్స్, నెట్ వర్త్. ఆంటీ, నా బాటలన్నీ నడుచుకోవే, కళ్యాణమాలా దించు వేళ నా బాటలన్నీ నడుచుకోవే. శృతి చేరునయనీరుగా చిలికించు చిందించు సంసార సంగీతమే. కళ్యాణమాలా దించు వేళ నా బాటలన్నీ నడుచుకోవే. సమస్య మొత్తం తినే దీని కూర్చుని పాట వింటుంది. నాన్న సౌండ్ తగ్గించండి నాన్న. ఓకే. అయ్యో అమ్మా, అయ్యో, ఏడుకు పోనకు వచ్చింది. తనెక్కడమ్మా? ఓసే అక్క, బయటికి రావే. దేనికంతా నేను కారణం కాదు బ్రదర్, ఆల్ ఓన్లీ యువర్ మదర్. ఆవిడే చెప్పారు నువ్వు తీసుకునే జీతంలో 10 మంది కూర్చొని భోంచేయచ్చట. ఏంటే 10 మంది? ఏ పిచ్చిదానా, ఈ ఇంట్లో ఉన్నదే 5గురేనే. ఓ, రోడ్ నుంచి 5గురిని తీసుకొచ్చి కలిసి భోజనం పడతారా? నేను తీసుకెళ్లి రోడ్ లో పడేయండి. ముందు బయటికి రావే. అక్క, నిన్నే వస్తావా లేదా? ఇలా చూడు, నే బయటకు వస్తే నువ్వు కొడతావు, నే రాను. ఏంటే లోపల నుంచి డబ్బింగ్ చెప్తున్నావు? బయటికి రావే. రే ఇలా చూడరా, నువ్వేదైనా సరే నీ మదర్ అడుగు. అంతేకాదు, ఆవిడేమన్నారో తెలుసా? నీకు డబ్బు కంటే గుణమే చాలా ముఖ్యమట. అందుకని ఆల్ డ్రామా, ఆల్ డ్యామేజ్, ఓన్లీ యువర్ మదర్. వెంకటరమణ, ఏంటమ్మా ఇది? అది కాదురా, ఊరికే ఒక్క మాటకే అలా చెప్పాను. ఏంటి నా లైఫ్ నీకు ఊరికే మాట అయిపోయిందా? లేదురా, అందరూ కలిసి నన్ను మోసం చేశారుగా. లేదు. అయ్యో రే, కోపం తగ్గిందా? ఇంకా తగ్గలేదు. నేను ఎప్పటికీ నీ మొగుడ్లాగా ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో నేను ఇరుక్కోకూడదని ఏవేవో ప్లాన్ చేసుకున్నా.
ఏమేమో ఆలోచించుకున్నా. ఇవన్నిటిని ఒక్క నిమిషంలో అలా స్క్రాప్ చేశారు కదా. ఏయ్, నేను ఉద్యోగానికి వెళ్ళను. అయితే ఫస్ట్ నైట్ లేదు. ఇట్స్ ఓకే. ఓకేనా? నాకు లేకపోతే నీకు లేదుగా. రే, నీ సంపాదనతో కుటుంబం నడపొచ్చు కదరా, అడ్జస్ట్ చేసుకోరా. జస్ట్ అమ్మా, నేను చెప్పేది అర్థం కావట్లేదా? నా బాధ చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థం అవుతుంది. ఇలా చూడు, పెళ్ళయిన తర్వాత తనకు అర్థమయ్యేలా చెప్తే ఉద్యోగానికి వెళుతుంది అనుకున్నాను. అనుకున్నావా? ఏంటనుకున్నావు? చూసావుగా, మాట్లాడితే కట్ చేసి వెళ్ళిపోతుందమ్మా. ఏరా, ఇప్పుడు నా కోడలు ఉద్యోగం చేయకపోతే ఏంటి? మనమంతా కుటుంబంతో సహా అడుక్కుంటున్నావా ఏంటి? నేను ఇలా బతకలేను నాన్న. లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అదంతా సరే, కానీ మనసు అనేది ఒక పెద్ద కన్నం ఉన్న పాత్ర. దాన్ని ఎప్పటికీ పోడ్చలేం. ఉన్నవాడెవడు సంతోషంగానూ లేడు, లేనివాడు బాధపడుతున్నాడు అని కూడా అర్థం కాదు. పక్కింట్లో పొయ్యి వెలుగుతోంది కాబట్టి మన ఆకలి తీరిపోదు. ఎంతైనా మాట్లాడచ్చు, కొన్ని నిజంగా జీవించడం చాలా కష్టం. ప్రెసెంట్ లైఫ్ని ఆలోచించండి. బయటకెళ్ళి పరాయి వాళ్ళు ఎలా బతుకుతున్నారో చూడండి. ఈ పరాయి వాళ్ళను పోల్చుకోవడం అనే మాటని పీక పిసికి చంపాలి. నీ పేరేంటి? శక్తి. మీ నాన్న పేరేంటి? పాలని అప్పన్. మీ తాత పేరేంటి? వేలాయుధం. నీ ముత్తాత పేరేంటి? నాకు తెలీదు. ఇప్పుడేంటి? మూడో ఇంట్లో గోపాల్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు పోయిన వారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు, తెలుసా? వాడెవడో నాకు తెలీదు. నీకు మీ ముత్తాత పేరు తెలీదు, మూడో ఇంటి వాడి పేరు కూడా తెలీదు. వాడు అలాగే ఉన్నాడు. నీ ఆశల్ని పరాయి వాళ్ళ మీద రుద్దకు. ఆశే ఒక మనిషిని పేదవాడిగా మారుస్తుంది. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. నీకు దక్కాల్సింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా దక్కు. ఏంటి శక్తి, ఫస్ట్ నైట్ బాగుబలి సినిమా లాగా బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకుంటా. సౌండ్ చెవులు చిరిగిపోతున్నాయి. ఎవడికి జరగాలో వాడికి జరగలేదు. నాకెందుకురా ఫస్ట్ నైట్? మందు కొట్టి ఎవరేమిటో కూడా తెలియకుండా మాట్లాడతావా? ఏంటి ఫస్ట్ నైట్ అయిన వెంటనే శక్తికి వయసు అయిపోయింది? మందు కొడుతూనే నువ్వు ముసలోడు అయిపోతావు. అయ్యా, ఏంటి పొద్దున్నే కాఫీ తాగకుండా తలపోటు వస్తుంది? అవును, అమ్మాయి తను ఎప్పుడు అమెరికా కాఫీ తల్లి. కలుపుతూ ఉంది. అమ్మా, వస్తుంది. ఆ, కాఫీ ఏమైంది? మేము దానికే ఎదురు చూస్తున్నాం. నీ పెళ్ళాం కాఫీ కలుగుతోంది బేషుగ్గా. మేమంతా కిచెన్ పక్కకే రాకూడదట. అన్ని పనులు తనే చేస్తుందట. వంటలో తను నేర్చుకునే విద్యలన్నీ మా మీద చూపించి అదర కొడుతుందట. ఆ? వెయిట్ చేస్తున్నాం. తనా? అయ్యో, ఏమ్మా, మీ అమ్మ నిన్ను కిచెన్ పక్కకే రానివ్వలేదని తెలుస్తోంది. అందుకని కాఫీ పొడికి షేకాయ పొడికి వ్యత్యాసమే తెలియలేదా నీకు? అమ్మా, తనింకే విద్యలు నేర్చుకుందో కాస్త ఆడికి చెప్పమా. మొత్తానికి అందరినీ క్లోజ్ చేసేస్తుందేమో. నిన్నే షేకాయ ఆడించి వంటింట్లో పెట్టాను. నిన్నెవడు దాన్ని కిచెన్ లో పెట్టమన్నాడు? వెళ్ళి అవును కదా. బాత్రూమ్ లో పెట్టచ్చు కదా. తప్పు నాదేలే. ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టాలని మీ నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏంటి పక్కింటి పరమశివం కనపడుతున్నాడు? ఏం చూస్తున్నాడు నాన్న? ఏం లేదు, కోడలు చేసిన ఇడ్లీలో ఉన్న కన్నం ఇంట్లో పెట్టిందా లేకపోతే లేత్ మిషన్లో పెట్టిందా అని ఆలోచిస్తున్నాను. ఇన్ని కన్నాలుంటే చట్నీ సాంబార్లు లీక్ అయిపోతాయేమోనని డౌట్గా ఉంది. అంకుల్, ఇడియప్పం ఎలా ఉంది? ఏంటి ఇడ్లీ ఆపమా? చెప్పనే లేదు, మొత్తం అతుక్కుపోయింది కదా. పోతాతో తినకో. ఓకే బావా. అంటే టిఫిన్ రామా, ఇప్పుడు నీకేం రాబోతుందో? దోశ అనే పేరుతో చపాతీనో, నూడిల్స్ అనే పేరుతో పొరాటానో. అంటే నాకు పొంగల్ నచ్చదు. It's not pongal, dear. అది గెంజమ్మా. No, అది కదా. this is noodles, my special. ఆ, తాతయ్య మా నాయన దగ్గరనే వెళ్ళిపోతా. ఎక్కడికి? దుబాయ్కా? నేను వచ్చేద్దాం అనుకున్నా. అంకుల్ ఊరికే ఉండండి. శక్తి చేసిన పాపం ఊరికైపోతుందా? శంకర, శివశంకర.